హైదరాబాద్లో చెరువులు నాలాల కబ్జాలపై బుల్డోజర్లతో దూసుకెళ్తున్న హైడ్రా రాజకీయం ఇప్పుడు హైకోర్టు మెట్లెక్కి కొత్త మలుపు తిరిగింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను తక్షణమే పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో మరొక ఐజీ స్థాయి అధికారిని నియమించాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు న్యాయ రాజకీయ వర్గాల్లో కూడా సంచలనంగా మారాయి. అయితే ఈ ఆదేశాలను పాటించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేది ఒక తాజా టాక్. న్యాయ వ్యవస్థ పరిధి ఎంత? కార్యనిర్వాహక అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా? ఆర్టికల్ 215, 311 ఏం చెప్తున్నాయి? రాజ్యాంగ సంక్షోభం వైపు అడుగులు పడుతున్నాయా? దీనిపైయే ప్రత్యేక కథనం. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను తక్షణమే పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో మరొకరిని నియమించాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవల ఇచ్చిన ఆదేశాలు ఐఏఎస్, ఐపీఎస్ వర్గాలతో పాటు సచివాలయంలో కూడా తీవ్ర కలకలం రేపాయి. అయితే ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ ఆదేశాలను యథాతథంగా పాటించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేది తెలంగాణ సచివాలయ వర్గాల విశ్వసనీయ సమాచారంగా తెలుస్తోంది. కోర్టు ధిక్కరణ కేసులో ఒక బాధ్యతాయుతమైన ఐపీఎస్ అధికారిని బదిలీ చేయాలని లేదా పదవి నుంచి తొలగించాలని నేరుగా ఆదేశించడం పైన ప్రభుత్వం తీవ్రంగా పునరాలోచిస్తోంది. ఈ తీర్పు రాగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం న్యాయ మరియు రాజ్యాంగ నిపుణుల నుంచి లోతైన అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. రాజ్యాంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 215 మరియు కోర్టు ధిక్కరణ చట్టం 1971లోని సెక్షన్ 12(1) ప్రకారం హైకోర్టుకు కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారిపైన జైలు శిక్ష విధించే లేదా జరిమానా వేసే అధికారం మాత్రమే ఉంటుంది. అయితే ఒక ఐపీఎస్ అధికారిని ఉద్యోగం నుంచి తొలగించడం, బదిలీ చేయడం లేదా మరొకరిని నియమించమని ఆర్డర్లు వేయడం అనేది ఆర్టికల్ 3111 ప్రకారం పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోని అంశంగా అయితే మనకు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఉన్నత న్యాయస్థానాలు ప్రభుత్వానికి సలహాలు లేదా సూచనలు మాత్రమే చేస్తాయి. కానీ ఇక్కడ హైకోర్టు సింగిల్ బెంచ్ సూచన మాత్రమే చేయకుండా రంగనాథ్ను తప్పనిసరిగా తొలగించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఆయన స్థానంలో మరొక ఐజీ స్థాయి అధికారిని నియమించాలని స్పష్టంగా ఆదేశించడం పైన న్యాయ కోవిదులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. గతంలో వచ్చిన అనేక ల్యాండ్మార్క్ కేసులు, ముఖ్యంగా ప్రశాంత్ భూషణ్, ఆల్ఫ్రెడ్ వంటి కేసుల పూర్వాపరాలను మనం ఒక్కసారి పరిశీలిస్తే కార్యనిర్వాహక నిర్ణయాలను కోర్టులే నేరుగా తీసుకోవడం రాజ్యాంగంలోని అధికారాల పరిధి సిద్ధాంతానికి విరుద్ధమని న్యాయ కోవిదులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వాలకు సూచనలు చేయగలరే తప్ప నేరుగా బదిలీలు లేదా నియామకాలు చేపట్టమని ఆదేశించడం న్యాయ వ్యవస్థ తన పరిధి దాటడమే అవుతుంది అని చెప్పి మెజారిటీ న్యాయ నిపుణుల అభిప్రాయంగా తెలుస్తోంది. ఇక కోర్టు ఆదేశాలను పదే పదే ధిక్కరించిన అధికారిపైన చట్టబద్ధంగా జైలు శిక్ష లేదా జరిమానా వంటి కఠిన చర్యలు తీసుకునే పూర్తి అధికారం కోర్టుకు ఉన్నప్పటికీ అధికారుల బదిలీలు, పోస్టింగ్ల విషయంలో మాత్రం ఉన్నత న్యాయస్థానాలు రాజ్యాంగ సూత్రాలకే కట్టుబడి తీర్పులు ఇస్తాయని చెప్పి న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందు రెండు మార్గాలు ఉన్నాయి. సింగిల్ బెంచ్ ఆదేశాలను అమలు చేయకుండా డివిజన్ బెంచ్ను కానీ లేదా నేరుగా సుప్రీంకోర్టును కానీ ఆశ్రయించి స్టే తెచ్చుకునే చట్టబద్ధమైన హక్కు ప్రభుత్వానికి ఉంది. అయితే ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏంటంటే ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తుందా, లేకపోతే కార్యనిర్వాహక అధికారాల్లో హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదనే భావనతో ఊరుకుంటుందా అన్నదే ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ప్రభుత్వం ఈ ఆదేశాలపైన పై కోర్టుల నుంచి స్టే తెచ్చుకోకుండా అలాగని ఆదేశాలను అమలు చేయకుండా గనక ఊరుకుంటే మాత్రం తీవ్ర రాజ్యాంగ సంక్షోభం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం ఎలాంటి వివాదాలకు కూడా తావివ్వకుండా చట్టబద్ధమైన న్యాయపరమైన అవకాశాల వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది అని చెప్పి న్యాయశాఖ వర్గాలు కూడా ఒక హింట్ ఇస్తున్నాయి. మరోవైపు హైడ్రా వ్యవస్థ ద్వారా అక్రమ నిర్మాణాలపైన ఉక్కుపాదం మోపుతున్న సర్కార్కు రంగనాథ్ ఎపిసోడ్ ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయిందట. కమిషనర్ను మారిస్తే హైడ్రా ఆపరేషన్ నీరుగారిపోతుంది అనే ఒక భావన
ప్రజల్లోకి వెళ్తుందనే ఆందోళన కూడా ప్రభుత్వంలో ఉంది. అందుకే న్యాయపరంగా ఉన్న లొసుగులను వాడుకొని సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే తెచ్చుకోవడానికే రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమవుతోందట. ఏదేమైనా ఒక ఐపీఎస్ అధికారి బదిలీ ఆదేశాల చుట్టూ తిరుగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థల మధ్య హద్దుల చర్చకు తెరలేపింది. రాబోయే రోజుల్లో డివిజన్ బెంచ్ లేదా సుప్రీంకోర్టులో రాబోయే తీర్పులు ఈ పీఠముడిని ఎలా విప్పుతాయో వెయిట్ చేసి చూడాలి అని న్యాయ నిపుణులు కూడా అంటున్నారు. మొత్తానికి హైడ్రా రంగనాథ్ తొలగింపు వ్యవహారం కేవలం ఒక అధికారి బదిలీతోనే ఆగిపోలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 215, 311 పరిధులపైన సరికొత్త న్యాయ చర్చకి ఇక్కడ దారితీసింది. ప్రభుత్వం వేసే తదుపరి లీగల్ అడుగులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.